40, 45 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కూడా ఎమ్మెల్యే కావడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. చాలా ఇబ్బంది పడుతుంటారు. జస్ట్ అట్లా మ్యాటర్ ఆఫ్ 45 డేస్‌లో వచ్చి ఎమ్మెల్యే అయిపోయారు. ఎలా? ప్రజల ఆశీర్వాదం. హ్మ్. ప్రజల ఆశీర్వాదం. అది పొద్దాక జనాల్లో ఉండి తిరిగి 2, 3 సార్లు ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ ఎమ్మెల్యే అయ్యడానికి కొట్టుకొని ఎంతమంది చూస్తున్నాను నేను రాజకీయాల్లో. చాలా మంది చూస్తున్నాం కదా! అంటే ఏదో కారణం ఉంటది. హ్మ్. ఏంటి రాకేష్ రెడ్డిని అంకాపూర్ నుంచి అసెంబ్లీకి పంపించింది ఏంటి? అంటే ఏం చెప్తారు? ధైర్యం. హుహు. ధైర్యం. మీకున్న ధైర్యమా? ఆర్మూర్‌కి మీరిచ్చిన నా ధైర్యమా? ధైర్యాన్ని ఆర్మూర్‌కి ఇచ్చాను. హుహు. అక్కడున్న ఆ ప్రాంతంలో ఉన్న దౌర్జన్యము, భయపెట్టే రాజకీయము, హ్మ్. అక్రమాలు, అవినీతి, హ్మ్. మర్డర్లు, మానభంగాలు హ్మ్. అన్ని వ్యవస్థలని చేతిలో పెట్టుకున్నప్పుడు ఉన్న మాజీ శాసనసభ్యుడు. హ్మ్. మీ అందరికీ తెలుసు. మీరు నిజామాబాద్‌లో నాకు పనిచేసామంటున్నారు. తెలుసు. జీవన్ రెడ్డి గారు నాకు పర్సనల్‌గా కూడా తెలుసు. ఆయన పద్దాక జనాల్లో ఉంటున్న గుడ్ మార్నింగ్ ఆర్మూర్ అని తిరుగుతున్నారు జనాల్లో. సాఫ్ట్ స్పోకెన్ ఉంటారు. చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఆయన పట్టుకొని మీరు స్మగ్లర్లు, మర్డర్లు, మానభంగాలు నేననలేదు అది. ఆ! మీరన్నారు. ఆ! మీరు కేసులు బుక్ చేసారు. నేను బుక్ చేయలేదు. హ్మ్. హ్మ్. ఎవరు పెట్టారు కేసులు? ఇప్పుడు అక్కడ ప్రతి గ్రామంలో మీరు వెళ్ళి అడగండి. అప్పుడు పోలీస్ రికార్డ్స్ ఉన్నాయి కదా! హ్మ్. ఇప్పుడు ఏదైతే అతను ఆయన 2014 నుంచి 2023 డిసెంబర్ 3 వరకు జరిగిన కేసులు చూడండి. హ్మ్. 2023 డిసెంబర్ 3 నుంచి నేను వచ్చిన తర్వాత కేసులు చూడండి. అసలు కేసులే లేవు. కేసులు లేవు ఆ? ఇప్పుడు. క్రైమ్ తగ్గించారు మీరు. క్రైమ్ అన్ని మాక్సిమం అన్ని కంట్రోల్ చేశాను. క్రైము, రాజకీయ విభేదాలు, హ్మ్. రాజకీయ కక్షలు, అక్రమ కేసులు, అరాచకాలు మొత్తం కంట్రోల్. నైట్ లైఫ్, గంజాయిలు, గంజాయి కూడా ఉండేదా? గంజాయి మాక్సిమం అంటే ఒక్కొక్క విలేజ్ 300 మంది పిల్లలు నిజమా? బహిరంగంగా. నిజమా? నిజం కాకపోతే పాత వీడియోలు చూడండి. ఎమ్మెల్యే ఆర్మూర్‌లో గారు గంజాయి. అప్పుడు మాజీ ఎమ్మెల్యే గారు అంటే నాకు గంజాయి గాంగ్ ఉంటుండే. హుహు. హుహు. హుహు.